కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలపైన ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. కళ్ల ముందు అన్యాయం, ఉన్మాదం జరుగుతూ ఉంటే ఆ మహాదేవుడు తన రుద్ర రూపాన్ని చూపిస్తాడని, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత రుద్ర రూపాన్ని ప్రపంచం చూసిందని గుర్తు చేశారు. మనతో పెట్టుకుంటే పాతాళ లోకంలో ఉన్న వదిలిపెట్టబోమని రుజువు చేశామని వివరించారు. కానీ సింధూర్ విజయం కొందరికి మింగుడు పడ్డలేదని ఎద్దేవా చేశారు. పాక్ ఉగ్రస్థావరాల ధ్వంసమైతే కాంగ్రెస్ దాని మిత్ర పార్టీలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. అసలు ఆపరేషన్ పేరు కూడా వారికి సమస్యగా మారిందని అన్నారు. సింధూర్ను తమాషా అని ఎవరైనా అనగలరా? అలా అనడం నిజంగా సిగ్గుచేటు అని ప్రధాని దుయ్యబట్టారు. భారత్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డెడ్ ఎకానమీ అంటూ ఆయన చేసిన విమర్శలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా స్పందించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పరుగులు పెడుతోందని మోడీ తెలిపారు. అంతేకాదు, ట్రంప్ టారిఫ్ల వేళ స్వదేశీ ఉత్పత్తులను పెంచాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు మన ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రధాని వివరించారు. రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కనబెట్టి స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కేవలం భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి అని మోడీ పిలుపునిచ్చారు.